హలో మై డియర్ బాయ్స్, రెడీగుండండి. మన రోహిత్ సేన టెస్ట్ లో ఏ విధంగా పిసికారో మనం అంతకన్నా దారుణంగా పిసకాలి. మనం పిసికే పిసుకుడుకు సూర్యసేన కన్నా రోహిత్ సేననే బెటర్ అనిపించాలి. నీ యవ్వ మనం కొట్టే కొట్టుడు ఏ విధంగా ఉండాలంటే సావ కొట్టుడు కొట్టాలి. అరే సూర్య అన్న, ఇక చూస్తావు కదా, ఇక్కడున్నది ఎవరనుకుంటున్నావు? అభిషేక్ షేక్ ఆడిస్తాడు. నీ అవ్వ హాఫ్ సెంచరీ కాదు, ఈసారి డబుల్ సెంచరీ కొడతా. అభిషేక్ తో కథ మొత్తం వేరే ఉంటది. నీ అవ్వ ఎస్ఆర్హెచ్ లో ఏ విధంగా కొట్టానో దానికన్నా దారుణంగా కొడతా. అరే మేం మీ దగ్గర టెస్ట్ లో ఓడిపోయిండొచ్చు, కానీ T20లో మాత్రం వదిలే పరిస్థితి లేదు. అరే ఫస్ట్ టెస్ట్ అయితే టైం బాగోలేక ఓడిపోతుంది, సెకండ్ టెస్ట్ అయితే వానొచ్చి ముంచేసింది. లేకపోయింటే సెకండ్ టెస్ట్ గెలిచి మేము సమానం చేసే వాళ్ళము. T20 ఎలా వదులుతామనుకుంటున్నారు? మీపై గెలువు నీకు మా చిన్న పోరగాళ్ళు అందరినీ పట్టుకొచ్చాం, ఇక మీకు దబిడి దిబిడే. అరే శాంటు తమ్ముడు, మీపై కొట్టు నీకు నేను అవసరం లేదు. మా చిన్న పోరగాడైనటువంటి అభిషేక్, నితీష్ కుమార్ రెడ్డి చాలు మిమ్మల్ని సావగొడతారు. అరే మీరు సావగొడుతుంటే కొట్టించుకోవడానికి మా దగ్గర పిల్ల పిత్రే బౌలర్లు ఉన్నారనుకుంటున్నావా? మా ముస్తాఫిజర్ ఒకడు చాలు, నీ అవ్వ వికెట్ల మీద వికెట్లు పీకుతాడు. ఐపీఎల్ లో ఏ విధంగా తీస్తాడో చూసారు కదా, దానికన్నా దారుణంగా ఉంటుంది ఇప్పుడు. అరే శాంటు బ్రో, ఈ మాత్రం హింట్ ఇచ్చావు కదా, ఇక చూసుకో, రేసు గుర్రంలో తీసి పడేస్తా అన్ని వికెట్లను. నీ అవ్వ ముస్తాఫిజర్ రెహమాన్ అంటే ఏంటో చూపిస్తా వీళ్ళకి. అరే ఏంది సంజు బ్రో, నీకు ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్నాను, కానీ నువ్వేమంటే ఒక్క మ్యాచ్లో కూడా ప్రూవ్ చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఛాన్స్ వచ్చింది, ఇప్పుడైనా ప్రూవ్ చేసుకో. నీ అవ్వ నువ్వు 6లు 4లు సంపి నీ సంజు అంటే ఏంటో చూపించాలి. అరే గంభీరన్న చూపిస్తా, ఈ సంజు అంటే ఏంటో చూపిస్తా. నీ అవ్వ ఈ 3 T20లో 3 సెంచరీలు కొడతా. ఈ సంజు అంటే ఒక్కొక్కరికి ఉటక్కాయలు వణికేలా చేస్తా. అరే సంజు అన్న, నీకు వికెట్ల మీద వికెట్లు కావాలంటే ఈ మయాంక్ యాదవ్ని ప్లేయింగ్ 11లో తీసుకో. నీ అవ్వ నీకు వికెట్లు ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీస్తా. నీ అవ్వ ఈ మయాంక్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే సూర్య అన్న, మయాంక్ తో పాటు నన్ను తీసుకో, ఈ రెడ్డి పవర్ అంటే చూపిస్తా. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రెండు ఇచ్చి పడేస్తా. నీ యొక్క రెడ్డితో కథ మొత్తం వేరే ఉంటది. అరే తమ్ముళ్ళు, మీకైతే ఛాన్స్ ఇస్తా. నీ అవ్వ మీరు ఏమాత్రం పీకుతారో చూస్తా. నీ అవ్వ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ ఛాన్స్ ఉంటది, లేకపోతే ఎగిరేసి కుమ్ముతాం. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.